కాదు, మా సమస్యలను పట్టించుకుంటున్నా లేదా అనేది ముఖ్యం. సన్నప్ప గారు, ఒకటి ఇప్పుడు ఇంతకుముందు వి ప్రకాష్ గారు మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఆ సలహా ఇచ్చింది వెదరి శ్రీరామ్ గారే అని చెప్తున్నారు. జలవనరుల శాఖ సలహాదారు రహస్య కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ జరిగింది. ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ ఇదంతా కూడా ఐడియా ఇచ్చింది వెదరి శ్రీరామ్ గారు అని అంటారు. మా బీజేపీ వాళ్ళకి తెలియంది, ప్రకాశానికి తెలిసింది, నాకు తెలియదు ఆ విషయం. పేపర్ లో వచ్చింది, పేపర్ లో వచ్చింది. అయితే ఒకటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మీటింగ్ అయితే జరిగింది, వెదర్ శ్రీరామ్ కలిశారు రేవంత్ రెడ్డి 1 month బ్యాక్. అంటే ఏ విషయాలు చర్చించారో మనకు తెలియదు, బట్ కలవడం అయితే జరిగింది. ఎస్, అది అఫీషియల్ మీటింగ్ అయితే కాదు, మాకు తెలియదు. బీజేపీ నుంచి ప్రతినిధి కానీ పోలేదు ఆయన. మొదటి. రెండోది, 2 విషయాలు చెప్పాలి. ప్రకాశ్ చెప్పిన చాలా విషయాలని. ఒకటి, నదుల అనుసంధానం విషయంలో నాకంటే కూడా భరత్ కి బాగా తెలుసు. నదుల అనుసంధానం చేయాలన్నది భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి అదొక ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ యొక్క ఆలోచన. అది చాలా చోట్ల వరదలు పోతున్నాయి, ఇంకో చోట్ల ఎడారిగా మిగిలిపోతుందనే విషయం పైన నదుల అనుసంధానం చేసినట్టయితే సస్యశ్యామలం అవుతుంది దేశమంతా అనేది ఒక ఆలోచన. అది వాజ్పేయి గారి నుంచి నడుస్తుంది, అది తెలుసు. ఆ విషయంలో నదుల అనుసంధానం అన్న మాట తీసిన వెంటనే అన్కండిషనల్ గా టీఆర్ఎస్ వ్యతిరేకించింది. అన్న అంటుండే లేదంటుంది కానీ అన్కండిషనల్ గా వ్యతిరేకించింది. ఎట్లాంటి ప్రపోజల్ పెట్టలేదు. అప్పుడు ఈ ప్రపోజల్ తో మీరు చేయండి అని చెప్పలేదు. అన్కండిషనల్ నదుల అనుసంధానం చేసిన మరుక్షణం మా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నేను చెప్తాను కండిషన్ ఏంటంటే, ముందు ఛత్తీస్గఢ్ లో నదులు వాటిని అనుసంధానం చేసి మా దగ్గర రండి అని చెప్పారు. వేరే రాష్ట్రాల్లో చేయండి, ముందు వేరే రాష్ట్రాలు చేసినాక మా దగ్గర రండి అన్నది మాకు మీ ప్రపోజల్ లేదు. అన్న చెప్పిన ప్రపోజల్ అయితే ఎప్పుడు పెట్టలేదు. రెండోది, నదుల అనుసంధానం విషయంలో నదుల అనుసంధానం జరిగినట్లయితే ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ తెచ్చినప్పుడు ఖచ్చితంగా ఉన్న బేసిన్ లో ఎగువన నీటిని ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. అది ఆల్రెడీ జలవనరుల్లో పెద్ద రూలే ఉంది. అది ప్రకాశం నాకంటే బాగా తెలుసు. వీళ్ళన్నట్టుగా 200 టీఎంసీ ఇస్తారా లేకపోతే 150 ఇస్తారా, ఎంత ఇస్తారా అనేది అది 2 రాష్ట్రాలు కూర్చున్నప్పుడు, తర్వాత వయా కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ కూర్చున్నప్పుడు అది జరుగుతుంది. గోదావరి బేసిన్ నీళ్ళు తెచ్చి కృష్ణాలో పోసినప్పుడు కృష్ణాలో పైన మనం ఎక్కువ వాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు మిగులు జలాల్లో మేము వాడుకుంటున్నామన్న మీ నికర జలాల్లో ఏమీ తీసుకుంటలేమని చెప్పి వాళ్ళు ఏమైనా కోరి పెడితే పెట్టొచ్చు కాదు. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో ఒప్పుకోదు. దానికి ఉన్న రూల్ ఏమైతుందో ఆ రూల్ ప్రకారమే జరుగుతుంది. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు అక్కడ ఏ దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఏ దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అని కూడా చెప్పలేదు. దానికి కావాలని రాజకీయం చేసి రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజన్ చేసి ఒక భయాందోళన గురి చేస్తారు అనేది మేము ఒకటే చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం తరఫున మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రపోజల్స్ ఏవైతే ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారి ప్రపోజల్ కావచ్చు, లేకపోతే ప్రకాశ్ అని చెప్పిన ఇంకో ప్రపోజల్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా అక్కడ వాళ్ళంతా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ నేను కూడా మా పార్టీ ఇప్పుడే డిసిషన్ తీసుకుంటాను చెప్తలేను. ఇప్పుడు బనకచర్ల పైన బీజేపీ ఏముందనేది చెప్తున్నా నేను. ఖచ్చితంగా 2 రాష్ట్రాల విషయంలో మీరు అన్నటువంటి ప్రపోజల్స్ అన్ని వచ్చినప్పుడు దానిలో కూడా డిసిజన్ జరుగుతుండొచ్చు, నేను కాదన్నా. కాకపోతే ఈ రోజు ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్ అక్కడ ప్లాన్ చేస్తున్నారో అది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చేసినటువంటి ప్లానే. అప్పుడు కేసీఆర్ గారే ఇక్కడ ఇప్పటికే నేను కాళేశ్వరం కోసం ల్యాండ్ ఎక్వేషన్ చేసి మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం అయింది. మళ్ళీ మల్లన్న సాగర్ లో, తర్వాత వేరే చోట్ల అటు ఉద్దండాపూర్ లో ఇక్కడ పెద్ద లొల్లి నడుస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ నీకు ల్యాండ్ దొరకరని ఆయన నువ్వు అక్కడక్కడ తవ్వుకో అంటే ఆయన అక్కడ ప్లాన్ చేసుకున్నాడు. ఆ సలహా ఇచ్చింది కూడా కేసీఆరే. ఈ రోజు నదులకేం రాష్ట్రాలు ఉంటాయి, నదులకు రాష్ట్రం కాదు. మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏ కాలువ తవ్వాలన్నా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలా. అందులో ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి సార్ చెప్పాడు ఎన్ని కిలోమీటర్ల ల్యాండ్ ఎక్వేషన్ చేయాల్సి వస్తుందని చెప్పి. 1/2 కిలోమీటర్ విడతలో మీరు ఎన్ని కిలోమీటర్లు ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే ఏడా సాధ్యమవుతుంది. కాబట్టి అది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల యాంగిల్లో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉండాలా, ఇక్కడ ప్రజలతో లొల్లి పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళు అక్కడ చేసుకున్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు పదే కేసీఆర్ గాని, చంద్రబాబు నాయుడు గాని, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు గాని, ఈ 3 ముఖ్యమంత్రులు కూడా అంటుంది ఏంది, గోదావరిలో విపరీతంగా జలాలు ఉన్నాయి. ఫస్ట్ గోదావరిలో 3000 టీఎంసీలు బయటకు పోతున్నాయని చెప్పింది కేసీఆర్ కదా. చెప్పిన తర్వాతనే వచ్చేసినాయి కదా. కంక్లూడ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, మా వాటా మేము వాడుకోవడానికి మాకు ఎన్ఓసి ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి, తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోండి అంటున్నారు. అది దానికి ఎవరు ఆబ్జెక్షన్ ఉంటుంది.
చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నాడు. రెండు రాష్ట్రాల రేవంత్ రెడ్డి చెప్పిన దానికి టీఆర్ఎస్ ఆబ్జెక్షన్ ఏంటంటే 1000 టీఎంసీలు ఆల్రెడీ ఉంది అలొకేషన్. మిగులు జలాల్లో అలొకేషన్ ఉండాలి గోదావరిలో. మిగులు జలాల వాట పంచినప్పుడు మిగులు జలాలకు కూడా వస్తుంది కదా. అదే ఆల్రెడీ 1000 టీఎంసీలు ఉన్న తర్వాత 1000 టీఎంసీలు అడిగే లాభం అని అంటారు. అది రాజకీయం చేయడం కోసం ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన అంటారు. మళ్ళీ ప్రకాశ్ అన్న కూడా నేనేమంటా అంటే మిగులు జలాల్లో వాట వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత వాడుకుంటారో మీ వాట మన వాట మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ గోదావరిలో 3000 టీఎంసీలు పోతున్నాయి అనేది 50 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, కేసీఆర్ కాదు. రెండోది నేనే అబద్ధం అంటలేనన్నా, అది అబద్ధం అంటలేను. కేసీఆర్ ఒకరే కాదు, రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు, చంద్రబాబు అంటున్నాడు. ఒక్క నిమిషం, కేసీఆర్ చెప్తేనే జగన్ చేసిండని కాదు, మీకు మళ్ళీ చెప్పాను నేను. గూగుల్లో ఇప్పుడు మీరు కొట్టినా కూడా మీకు కనబడుతుంది. 2000 సంవత్సరంలో జాతీయ జల అభివృద్ధి సంస్థ, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ చేస్తే వాళ్ళు చెప్పారు 3000 టీఎంసీలు పోతున్నాయి. ఆ విషయంలో ఏం కాంట్రడిక్షన్ లేదు నాకు. అదే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 100 సంవత్సరాల వాటర్ రిపోర్ట్, ఫ్లడ్ రిపోర్ట్ చూసినట్టయితే కూడా అక్కడ 3000 టీఎంసీలు పోతున్నాయని చెప్పారు అంటున్నాను. అంటే వీళ్ళు సముద్రంలోకి విపరీతంగా జలాలు పోతున్నాయని చెప్పి ఫస్ట్ కేసీఆర్ గారు ఇది ఒక ప్రస్తావన తెచ్చి అక్కడ కట్టుకోండి అని చెప్పిండని అంటున్నా. మీరు కోపం రావద్దు ఆ విషయంలో, మాట్లాడిన దాని విషయంలో మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఆయన పదే పదే చెప్పింది, అది జగన్మోహన్ రెడ్డి పిలిపించి చెప్పింది, అది దగ్గరలో చెప్పింది. అదే చేస్తున్నారు అంటున్నా. మీరు నడుచుకోవద్దు. మీరు తేడా ఏంటంటే మీరు చెప్పేదనుకున్న వాస్తవానికి మీరు వాడుకోండి అల్లే జగన్ ని మనం వాడుకుందాం అన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, ఈయనకు చెప్పకుండా బ్యాప్కోస్ వాళ్లకు డిపిఆర్ తయారు చేయమన్నాడు. ఇది ఇప్పుడున్న బనకచెర్ల లింక్ తెలంగాణకు సంబంధం లేకుండా అక్కడ వాళ్ళిద్దరికి పెడిసింది. అది మనం దాన్ని ఇంకో తిరిగి ఎందుకు అనుకోవాలి. రెండవది ఏంటంటే సంగప్ప గారు 100 సంవత్సరాల యావరేజ్ లో 3000 టీఎంసీలు యావరేజ్ గా పోయినాయి వాస్తవమే, కానీ ఇప్పుడు లేవు 100 టీఎంసీలు. ఎందుకంటే మీకు మళ్ళీ లెక్కలు చెప్తాను నేనండి. ప్రాణహిత దగ్గర 280 టీఎంసీలు మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పి కాళేశ్వరం కోసం అనుమతి ఇచ్చేటప్పుడు, హైడ్రాలజీ అనుమతి ఇచ్చేటప్పుడు సిడబ్ల్యూసీ చెప్పింది. ఇదే బీజేపీ ప్రభుత్వమే, షెకావత్ ఆధ్వర్యంలో ఉన్న జలశక్తి ఏమన్నదంటే 280 టీఎంసీలు మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉందన్నది. కేసీఆర్కి ఏంటంటే 180 టీఎంసీలే అక్కడ అవసరం, అందుకని హైడ్రాలజీ పర్మిషన్ వచ్చింది. ఇంద్రావతి పరిస్థితి ఏంటంటే అంతకుముందు ఛత్తీస్గఢ్ ఏమో ఈ బాహుబలి పంపులు లేవు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు మేము ఇంతకుముందు ఏదైతే మేము నదుల అనుసంధానానికి ఒప్పుకున్నామో ఇప్పుడు మేము ఒప్పుకుంటలేమని చెప్పి రివర్స్ అయిన వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్. అన్న ఒక ప్రశ్న అడుగుతా, 180 టీఎంసీలే లిఫ్ట్ చేస్తే సరిపోతా అనుకున్న దగ్గర 3 టీఎంసీకి ఎట్లా ప్లాన్ చేస్తారన్న? ఒక్క నిమిషం, 270 అవుతాయి, 270 మీరు లేవని చెప్తున్నారు, ఎట్లా ప్లాన్ చేస్తారు? టెండర్స్ అయిపోయినాయి, ఏమంటుందండి టెండర్. ఒక్క నిమిషం, ఫస్ట్ అనుకున్నది ఏంటంటే 2 టీఎంసీ అనుకున్నారు. ఫస్ట్ హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం అప్లికేషన్ పెట్టినప్పుడు రోజుకు 2 టీఎంసీలే అని అనుకున్నారు. తర్వాత ఏమైందంటే రైపేరియన్ రైట్స్ పోతాయి, నదుల అనుసంధానం అయితే ఏమైందంటే అంతకుముందే ఆంధ్రప్రదేశ్ గోదావరి మీద ట్రిబ్యునల్ ఏమని అడుగుతుంది. ట్రిబ్యునల్ వేస్తే ఏమవుతుంది, మీకు ఇచ్చిన 968. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అందరు గమనించాల్సింది, అలొకేషన్ ఇప్పటికీ లేదు తెలంగాణ వాటా ఇంత అని. 1480 టీఎంసీలలో ఏ ప్రాజెక్ట్ ఎంత వాడుకుంటున్నది, ఎంత హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చింది అనే దాన్ని బట్టి మనం 968 అంటున్నాం. ఎంత అనేది ఇప్పటికీ లేదు. అయితే ఏమనుకున్నాడంటే నదులు అనుసంధానం చేస్తే మనకు నీళ్ల మీద హక్కులు పోతాయి, రేపు కృష్ణా బేసిన్ లో సమస్యలు వస్తున్నాయి, నల్గొండ జిల్లాను కూడా కంప్లీట్ గా గోదావరి వాటర్ తోని నింపాలనే ఉద్దేశంతో ఏం చేశాడంటే 3వ టీఎంసీకి ప్లాన్ చేశాడు. ఇది నల్గొండ కోసం తెచ్చుకుందాం అనుకున్న ప్లాన్ అంట 3వ టీఎంసీ. అన్న 2 విషయాలు చెప్పిన, ఇప్పుడు ఒకటేమో నీళ్ళు లేవన్నాడు, రెండో మళ్ళా 3వ టీఎంసీ ఉన్నది నీళ్ళు లేవని మీరు అన్నాక ఎట్లా 3వ టీఎంసీ ఎట్లా తీసుకుంటారు? 280 టీఎంసీలు ఏవైతే ప్రాణహిత 270 తీసుకుంటారు అట్లా. ఒక్క నిమిషం నాకు చెప్పనే, ఏమైందంటే ప్రాణహిత కాడికి ఆగిపోతుంది అది గోదావరి. ఇంద్రావతి చాలా కింద ఉన్నది, అంటే ఒక 15 కిలోమీటర్ల కింద మేడిగడ్డకి ఇంద్రావతి వస్తుంది. ఇంద్రావతిలో ఇప్పుడు అబండెంట్ వాటర్ ఉన్నది. వాస్తవంగా ఇవాళ 3000 టీఎంసీలు పోలవరం ద్వారా కలుస్తున్నాయంటే ఎక్కువ వాటర్ వస్తున్నది ఫస్ట్ ఇంద్రావతి, సెకండ్ మన ప్రాణహిత. అయితే ప్రాణహితల 280 అనేది వాళ్ళు చెప్పిండ్రు, శబరి సీలర్ ఇవి ఎక్కువ కదా అన్నిటికంటే ఇంకెక్కువ, అవి ఇంకా ఎక్కువ వస్తాయి. అయితే నేను అనేది ఏంటంటే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కేసీఆర్ చెప్పింది కూడా అదే,
పైన ఒకవేళ అదేంది మన తొమ్మిడెట్టి దగ్గర అయితే నీళ్ళు లేవు, కింద అయితే ఇంద్రావతి వస్తుంది. ఇంద్రావతి కింద మీరు అన్నట్టు సీలేరు తర్వాత వస్తున్నాయి. తర్వాత ఇంకొక వాగు పేరు కూడా చెప్పిన ఐఎమ్ నాట్ షూర్, అది ఇంకో పెద్ద వాగు ఉంది, అది చాలా పెద్ద వాగు కలుస్తుంది. దాంతో అక్కడ విపరీతమైన ఫ్లడ్ ఉందని చెప్పారు. ఫ్లడ్ ఉందని చెప్పి ఆయన నీళ్లు ఉన్నాయి కాబట్టి అని చెప్పి 3 టీఎంసీ కూడా ప్లాన్ చేసింది మొదటి. రెండోది సరే ఆ రోజు ఉన్నాయి, ఇప్పుడు 100 ఏళ్ల రిపోర్ట్ లో ఉన్నాయి అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయినట్టు అది ఏమైనా కావాల్సి నేను కాదనా. నేను ఒకటి చెప్తున్నాను, నీళ్లు ఉన్నాయి వాడుకోవడానికి అని చెప్పి వాడుకోమని చెప్పి కేసీఆర్ గారు బరోబర్ చెప్పారు. జగన్ కి ఈయనకి ఎక్కడ బెడిచి కొట్టలేదు. జగన్ కి సలహా ఇచ్చింది ఈయన. జగన్ అక్కడ పోయి తెలంగాణ ల్యాండ్ కి సంబంధం లేకుండా అక్కడ వాళ్ళ టన్నెల్స్ కాలువలు ప్లాన్ చేసుకుంది జగన్. అంటే కేసీఆర్ గారు అనుమతి ఇచ్చి ఒప్పుకొని కేసీఆర్ గారు సలహా ఇప్పటిదాకా రాజకీయం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు రాజకీయం చేస్తున్నావు? మీకు సంబంధం లేదు ఇది, కానీ రాష్ట్ర ప్రజలకైతే తెలియాలి కదా. ఈ రోజు హరీష్ రావు అంత గొడవలు పెట్టి హంగామా చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సెంటిమెంట్ రగిల్చడానికి టాపిక్ ఎండ్ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రకాష్ గారు చెప్తారా? నేను బ్రేకింగ్ ఉంది, సంగప్ప గారు మీరు ఉండాలి బ్రేకింగ్ కు. అయితే భరత్ గారు ప్రకాష్ ఒక రిక్వెస్ట్ చేస్తా, మీరు నిజంగా కూడా మీరు పదే నాకు ముందు నుంచి కూడా తెలుసు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు, కానీ మీరు కేసీఆర్ ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయదు ఈ విషయంలో. నేను రాజకీయ నాయకుడిగా జర్నలిస్ట్ కు కోరుతున్నా, కాళేశ్వరం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంత గుదిబండ అయింది, అది ఎంత అన్వయబుల్ అనేది నయనాల గోవర్ధన్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మీరు తెలుసుకోండి. మల్లన్న సాగర్ లో 1,50,000 రూపాయలకు ఒక ఎకరం ఖర్చు అవుతున్నటువంటి టైంలో మీరు ఇంకా కూడా ఇంకా కరెక్ట్ అని చెప్తే ఎట్లా? మీరు మీ ఒపీనియన్ చెప్పండి, కేసీఆర్ ప్రొటెక్ట్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు నేను కాళేశ్వరాన్ని సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తా అంటే అది ప్రాణధార జీవధార తెలంగాణకు. కాళేశ్వరాన్ని సమర్థిస్తే కేసీఆర్ సమర్థించాలి అంటారు. కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ మంచిదయ్యా బాబు, దీన్ని మీ బీజేపీ అనుసరించండి అంటే నువ్వు కేసీఆర్ సమర్థిస్తావు అంటావు. నేను ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నయనాల గోవర్ధన్ గారు మా బీజేపీ పూర్తి బద్ద వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి. ఆయన చెప్తున్నాడు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన తుమ్మిడి దగ్గర ఆయన తెలివెంతో మనం చూసాము. ఆయనను ఒక ఎక్స్పర్ట్ గాని ఆయనకు అవగాహన ఉన్నదని గాని నేను దాన్ని అంగీకరించను. నేను నయనాల గోవర్ధన్ పేరు ఇంకోసారి తీయకండి, నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది. మీరు చెప్పండి తుమ్మిడి వైబులా? మనకు తుమ్మిడి వైబులా? ఆయన తుమ్మిడి మీద పట్టుకున్నాడు. నేను అనేది ఆయన పక్క పోనీయండి, మనకెందుకు ఆయన గురించి. కానీ మీరు ఒకటి చేయండి సంగప్ప గారు, మీ ఎంపీలతోని రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకోమనండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినా ఇంకోరు ఇచ్చినా కూడా ఇప్పుడు జగన్ తయారు చేసిన ప్రాజెక్టును చంద్రబాబు టేకప్ చేశాడు కదా, మరి కేసీఆర్ చెప్పిన దానిలో మంచి అనిపిస్తే ఎందుకు చేయకూడదు? తప్పేమున్నదల్లా? అది కేసీఆర్ పేటెంట్ ఉందా కేసీఆర్కి ఏమన్నా? కాబట్టి కేసీఆర్ పెట్టిండనే ప్రతిపాదన పక్కకు పెట్టి రాష్ట్రానికి లాభమైనప్పుడు బీజేపీ పెద్దన్న పాత్ర వహించాలని నేను కోరుతున్నా. ఓకే సో థ్యాంక్ యూ ప్రకాష్ గారు, సంగప్ప గారు. మొత్తానికి ఇప్పుడు బాల్ అయితే కేంద్రం కోర్టులో ఉంది. 2 రాష్ట్రాలు ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చంద్రబాబు రేవంత్ భేటీకి రెడీ అని కూడా అంటారు రేవంత్ రెడ్డి. చంద్రబాబుతో సమావేశం జరగాలి, 2 రాష్ట్రాలు ఏకాభిప్రాయం రావాలి, 2 రాష్ట్రాల్లో కరువు ప్రాంతాలకు వాటర్ రావాలి, గోదావరిలో ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో అవి 2 రాష్ట్రాలకు కూడా సద్వినియోగం కావాలి. 2 రాష్ట్రాల్లో ఉన్న కృష్ణా బేసిన్లో కూడా చాలా, కృష్ణా బేసిన్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో పెన్నా బేసిన్లో కూడా సర్ప్లస్ వాటర్ లేని పరిస్థితి, కరువు వచ్చిన సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అవి 2 కూడా ఈ గోదావరి సర్ప్లస్ ద్వారా సస్యశ్యామలం కావాలి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని నదుల అనుసంధానం చేయాలని కూడా కోరుకుందాం. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ అప్రహెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత